సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. మహాపరిశుద్ధుడా జీవం గల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు. 2025 సంవత్సరమునైనా ఆయన మాకు ఇచ్చి ప్రభా 7వ ఏళ్ళ తండ్రి మొదటి ఆదివారం తండ్రి ప్రవేశపెట్టినందుకు ప్రభా నీకు వేలాది స్తుతి స్తోత్రాలు. మీరు ఎలాంటి ప్రభు నీ కాపుకరించండి, మీ గొప్ప నడిపించండి, మీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుతున్నాను నాయన. ఏసయ్య మొదటి ఆదివారం ప్రభా నీ సన్నిధిలో చేరుంచుచుండగా ఆరాధించుండగా మహిపడుతుండగా ప్రభా మీ మాట ఉండండి, మధ్య మీరు ఉండండి ప్రభా. ఏసయ్యానికి వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు. మీ కనిష్ట మాట ఉంచమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు ప్రభా. వాతావరణ కాలంలో ఉంచుకున్నారు ప్రభా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ జంత్ర ప్రాంతాలు కొన్ని వ్యాధిలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. కార్యక్రమం అంతట్లో తండ్రి మీరు నడిపించండి ప్రభు. పెట్టుబడి మీకు వందనాలు ప్రభా. ఇప్పుడు రావాల్సిన వరకు సకాలంలో ప్రభావ వాక్యం పడుతుంది. ఆకృతి కలిగి ప్రభావ సహాయం దయచేయమని వచ్చినాను ప్రభా. ఏసీకి వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి తండ్రి మమ్మల్ని తండ్రి ఏసీగా తండ్రి ప్రభా నడిపించడానికి ప్రభా నీ ప్రభావం తండ్రి మమ్మల్ని నడిపించమని వచ్చినాను ప్రభా, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభు. కార్యక్రమం అంతట్లో ఆపించేంత వరకు మీరు నడిపించమని వచ్చినాను ప్రభా. ఈ మొదటి ఆదివారం ప్రభు శరీరాన్ని రక్తాన్ని పరిశుద్ధపరచుండగా నాయన తండ్రి, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభా, పవిత్రపరచండి నాయన. మీ రక్తంలో తండ్రి, మీ పరిశుద్ధ రక్తంలో ప్రభావ తండ్రి కడుపు శుద్ధీకరించిన తండ్రి, మీ పర్వతండి ఎదురు చూసిన ప్రభావ తండ్రి చేయమని అడిగిన ప్రభావ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ తండ్రి ప్రాంతాల తండ్రి మమ్మల్ని కూడా జ్ఞానం ఉంచుకోండి ప్రభా. మన ఆరోగ్య తరపున ఉంచుకోండి ఆయన. వాక్యాన్ని ధరించుకో ప్రభా. మీ జీవితంలో మాట ప్రభావం ఆస్వాదించి ప్రభావం సహాయం దయచేయమని మీరే సమాచారం ప్రభావం పడమని ఈ కార్యక్రమం అంతా చేతి అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాలు కూర్చున్నాం తండ్రి. ఆమె కూర్చున్నాము. దేవాలయంలో కనిపించిన ఈ ఆదివారం గురించి 2025 సంవత్సరం 6 నెలలు పంపించారు. ఆయన నడిపించి ఆయన గొప్పలను నడిపించి 7వ నెలలో మొదటి ఆదివారాన్ని పంపించినందుకు దేవాలయంలో వందనాలు చెల్లించుకుంటాను. ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు ఉత్తర చదువుకున్న కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 459వ పేజీ. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 459వ పేజీ. చదువుకున్నాం. యెహోవా న్యాయాన్ని ఆరాధించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది తప్పదైన పదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచుము. రాత్రి దర్శించి నా మొదలు పరిశీలించింది, నన్ను పరిశోధించింది. నీకు ఏ దురాలోచనలు బాగాలేదు, నోటి మాట చేతనేమో అభిప్రాయము. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్పును తప్పించుకున్నట్లకే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. ఈ మార్గంలో స్థిరపరచుకొని ఉన్నాను, నా ముఖాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ సహకరించిన వారి మీదకి లేచిన వారి చేతిలో నుండి నీ గురిచేత రక్షించువారా. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాటును కాపాడుకున్నట్లు నన్ను కాపాడము, నన్ను వైపరుచుకోని దృష్టిలను పోగొట్టి కాపాడము. దాన్ని చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండను, నీ రెక్కల కింద నన్ను దాచుము. వాళ్ళు తమ హృదయంలో కట్టుపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగులను గుర్తుపట్టి నన్ను చుట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేలను చూచుచున్నారు. వారు చేర్చిన కదురుపడి సింహము వలెను, చాటైన స్థలంలో వచ్చు గొడవ సింహము వలెను ఉన్నారు. వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుల చేతిలో నుండి కట్టుల చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి
ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకం చేతిలో నుండి నీ హస్తపాలకు చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఏదైతే దర్శనం చేస్తున్నాం నీ స్వరూప దర్శనంతో నా ఆటను తీర్చుకున్న వాక్యం కాక ఆమె వాక్యము దేవుని సముద్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మహాపరిషుద్ధుల జీవం గల తండ్రి నీకు వందనాలు, నీకే స్తుతిస్తూ అలుపురాలను గొప్ప అయోధ్యాలు జ్ఞానం గొప్ప తండ్రి. నీ జ్ఞానంతో నింపండి గొప్ప, నీ తెలివితో నింపండి గొప్ప. నాతో ఉండండి, నాలే ఉండండి. నమ్మకు గ్రహం నువ్వు గోమ వాడుకోమని వచ్చినాను గొప్ప. నా నాలుగు కార్చమని వచ్చినాను ఆయన ఏకంటే నాలో ఉండి గొప్ప మాట్లాడు గొప్ప. నాకు గురించిన వారికి గురించిన ప్రతి ఒక్కరికి గొప్ప నాకు జీవితంలో అందించినాను. నేను సమస్య కనుక మేము ఒక ఈ ప్రార్థన వచ్చినాము తండ్రి. అదే దేవాలయం మనకి ఇచ్చిన వారిని బట్టి దేవాలయం అలా చేయించుకుంటున్నాను. అలాగే పూర్వీకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. 1 నిమిషాలు మనం కొన్ని మాటలు ఈ యొక్క 17వ అధ్యాయం నుంచి మనము మాట్లాడుతున్నాం. దానిని ప్రార్థన, దానిని దేవుని స్థానంలో ఏ విధంగా ప్రార్థన చేశారు, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నారంటే యెహోవా న్యాయమును ఆలపించుము, నా మొరను అంగీకరించి మాట్లాడు. దేవా యెహోవా న్యాయమును ఆలపించండి, నా మొరను అంగీకరించండి. నా ప్రార్థనకి చెవియొగ్గుము. అది తప్పమైన పదవుల నుండి వచ్చినది కాదు. దేవుని సన్నిధిలో ఆయన తను తాను సమర్పించుకొని దేవుని యొక్క మాటను ఎదురేయకుండా, దేవుని మాటను కాదనకుండా ఆయన ప్రతిదీ కూడా చేసిన వ్యక్తి. అందుకని ఆయన అంత ధైర్యంగా చెప్పగలరు. ఏమంటున్నాడే అది తప్పకమైన పదవుల నుండి వచ్చినది కాదు. చూడండి మంచి చక్కగా చెప్తున్నారు. మనం అలా చెప్పగలమా? నేను బాగా చెప్పగలమా? నా పదవుల నుంచి లేక నా ఉదయంలో నుంచి కపటమైన పదవుల నుంచి వచ్చింది కాదు బ్రహ్మ, కపటమైన ఉదయంలో నుంచి వచ్చింది కాదు బ్రహ్మ మన అనగలం. కానీ దావిది మహారాజు అయితే ధైర్యంగా అంటున్నాడు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పదవుల నుండి వచ్చింది కాదు. మీ సన్నిధిలో నాకు తీర్పు వచ్చింది కాక మీ కళ్ళ దృష్టి న్యాయముగా చూచును. రాత్రి దర్శించి నా ముదురులో పరిశీలించుతుంది, నన్ను పరిశోధించుతుంది. మీకు ఏ దురాలోచనలు కానివాలేదు. అల్లుగా ఇప్పుడు ఎంత చక్కగా చెప్తున్నాను. దర్శించావు ప్రభు, నన్ను పరిశోధించావు, కానీ నాలో నీకు ఏ లోపము కూడా కనబడలేదు, ఏ దురాలోచన కనబడలేదు, ఎటువంటి చెడుతనము కూడా కనబడలేదు అని చెప్తున్నా. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయం అయితే బతకాలే మార్గంలో తప్పించుకున్నట్టుగా నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. చూడండి అంత చక్కగా దేవుడికి వివరణిస్తున్నాడు. ఆయన అంటాడు, మనుషులు అంటే మనుషులు చేసిన పనులు చెడు పనుల వల్ల మన మీద ఎవరైనా తిరగబడితే తిరిగి మనం కొడతాం. అది తప్పు కింద ఎంచబడతామేమో, అటువంటిది కాదు ప్రభు. నన్ను నేను కాపాడుకొని కోరిక నేను మాట్లాడుతున్నాను, లేకపోతే చేస్తున్నాను ఆ పనులు అన్నట్టు. ఈ నోట మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. భక్తికారుల మార్గంలో తప్పించుకోవడం ఇవన్నీ చేస్తున్నాను ప్రభు. నీ మార్గంలో నా నడకలను స్థిరపరచుకున్నాను, నీ మార్గంలో నేను స్థిరపరచుకున్నాను, నేను కాపాడుకుంటున్నాను ప్రభు అని చెప్పేసి దేవుని స్థితిలో ఒప్పుకుంటాడైనా. నాకు కాలు జారలేదు, నేను నీకు వరపెట్టుకోలేను, దేవాలయం నాకు ఉపయోగించలేదు.
నాకు చెల్లింది నా మాట ఆలకించను. మీ సరణ చొచ్చిన వారి మీదకి లేచి వారి చేతిలో నుండి మీ కుడి చేత రక్షించేవారా మీ కృపాతిశయమైన చెబుతుమో వాళ్ళ కనపడాలను కాపాడబడినట్లు కాపాడను. చూడండి అంటారు, నా మార్గాలు నేను స్థిరపరచుకున్నాను. నేను ఎప్పుడు కూడా కాదు రాలేదు కనుక నీ దృష్టికి అంగీకారం కాకుండా నేను చేయలేదు కనుక నేను నీకు మొదలుపెట్టుకొని ఉన్నాను. నువ్వు నాకు ఉత్తరమిస్తున్నావు, నాకు ఇస్తాను కనుక నాకు తెలుసు అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడే కాదు. కానీ మీ సరైన వచ్చేవాడిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి కుడి చేత రక్షిస్తారట. చూడండి, వాళ్ళు ఒకవేళ మనం దేవాలయాన్ని రక్షించుకోవడానికి పడిపోతున్నాము, అయ్యో నేను ఇలా దృష్టి చేతితో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో రక్షించే దేవుడు చేయబడుతున్నాం. ఒక తన కనపాలను కాపాడబడినట్లు నన్ను కాపాడమని చెప్పేసి దేవుడి స్థలంలో కనపాలను తగ్గించుకొని వృత్తిగా చేసుకుని దేవుడి స్థలంలో మొదలుపెట్టుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. నన్ను దయపరచుకోవడం దృష్టిలోకి పోగొట్టి కాపాడను, నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకూడను, మీరు ఎక్కడ నేర్చుకున్నానో దాని చెప్పేసి తన తాను తగ్గించుకొని ఎంత దేవుడి స్థితిలో ఎంత ఉన్నతిగా ఉన్నప్పటికీ కూడా ఎంత రాజైనప్పటికీ కూడా ఆయన తన తాను తగ్గించుకొని నన్ను దారి ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నేను మీ ఎక్కడ చాటు ఉండేటట్టు నన్ను చూడని ప్రభా అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు తమ హృదయమైన కట్నపరుచుకొని ఉన్నారు. వాళ్ళ నోరు గర్వంగా మాట్లాడిన చూడండి, 8వ అధ్యాయం 9వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించక భూమి మీద కూర్చు నీతి న్యాయములు జరిగించుకున్న యెహోవా నేనే అని గ్రహించి నువ్వు పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపవచ్చు. చక్కగా దేవుడు ఎలా చెప్పి మనల్ని బట్టి కాదు కానీ దేవుని బట్టే, దేవుని చేసిన కార్యాలు బట్టే, దేవుడు ఇచ్చిన మన వాగ్దానాల బట్టే మనం ఆశ్రయించాలి. కానీ మనం ఇక్కడ కూడా దావీదు మహారాజు ఆయన ఎంతో తగ్గించుకొని నన్ను దారి ప్రభావ నిన్న వాళ్ళందరూ హృదయాన్ని కట్న పెంచుకున్నారు. వాళ్ళు ఆ నోరు గర్వంగా మాట్లాడుతుంది, నన్ను బాగోడు, నన్ను వాళ్ళు దృష్టిలో నుంచి లేక వాళ్ళ చేతుల్లో నుంచి నన్ను రక్షించి ప్రభుత్వాన్ని కాపాడుతున్నామని చెప్పించి కదా తను తాను తగ్గించుకొని మాట్లాడడం కనబడతా ఉంది. మా అధికారులను గుర్తు పెట్టి వాళ్ళిద్దరు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేల పోచుకు గుంచుతున్నారు. వారి జీవితంలో ఆతృతపడి సింహం వలన చాటైన స్థలంలో కొంచెం పదవ సింహం వలన ఉన్నారు. ఎలా ఉన్నారట చూడండి. మనకు కూడా ఒక్కోసారి కొంతమంది చేస్తూ ఉంటే ఎందుకు చేస్తారో ఏం చేస్తారో తెలియదు, ఆ కోపం వచ్చేస్తుంది. వాళ్ళ మీద పగతో ఉంటారో ద్వేషంతో ఉంటారో దేంతో ఉంటారో తెలియదు. వెళ్ళి వాళ్ళకి మంచి చెడ్డ వాడు చచ్చిపోతాడా బతుకుతాడు అని చూసుకోకుండా వెళ్ళి పొడిచేస్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళి కొట్టేస్తూ ఉంటారు. మరణమైనంత వరకు చివరి గడిల వరకు తీసుకొని వెళ్తాను. ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియదట. అలాగే ఉంది ఇక్కడ చూడండి. చీల్చుటకు ఆతృతపడి సింహములలో చాటైన స్థలంలో ఎక్కడ దాగుని పొడిచడానికి లేకపోతే చంపడానికి చూస్తూ ఉంటారట. కొంచెం పదవ సింహం అనేది ఉన్నారట. చూడండి, ఏమో వారిని ఎదుర్కొని వాళ్ళని పడగొట్టము, దుష్టుల చేతిలో నుండి ఖడ్గము చేతులను రక్షించము, లోకల చేతిలో నుంచి నీ జీవిత కాలంలోనే తన బాలు పొందిన ఈ లోకల చేతిలో నుంచి నీ హస్తబలం చేత నన్ను రక్షించము. నీ దానితో వారిని పడగొట్టుకున్నారు. వారి కుమారులు కలిగి తృప్తినందుకు తన ఆస్తిని తన బిడ్డలకు విడిచిపెట్టు. జీవిత కాలంలోనట ఈ లోకల చేతిలో నుంచి వాళ్ళని కాచి కాపాడమని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. తన ఆస్తిని వాళ్ళ బిడ్డలకి విడిచిపెడతా ఉంటారు. నేనైతే నీతి కలవాలని నువ్వు మత దర్శనము చేసినావు, నేను నేర్పడినప్పుడు నువ్వు స్వరూప దర్శనం తోటి అదే అంటున్నాడు కదా. నేనైతే నీతి కలవాలని నువ్వు మత దర్శనము చేసినావు, నేను నేర్పడినప్పుడు నువ్వు స్వరూప దర్శనం తోటి నా ఆశను తీర్చుకున్నాడు అంటాడు ఇక్కడ. దాని కూడా అంటాడు ఆయన, నేనైతే నీతి కలవాలని అక్కడట దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు రాకపోవడం కూడా ఈ చనిపోయేవాడు సమాజంలో ఉండేవాడు అందరూ తెలుస్తారు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిద్రపాలు ఉండకును, నిశ్చయముగా నేను మేలుకొందురు. చూడండి చక్కగా ఎక్కడ సమాధుల్లో నుంచి
ఏం ఇస్తున్నారు చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశమనంలోనే ప్రకాశిస్తారట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేక తృప్తులుగా రక్షణ నిరంతరమా ప్రకాశిస్తారని చూడండి. ఇక్కడ అంటున్నారు. అలాగే ఇక్కడ అంటున్నారు, నేనైతే నీతి గలవాలని నేను మొదలక్షణము చేసేది. నేను నేర్పడినప్పుడు ఈ స్వల్ప దర్శనంలో దేవుడు అంతా మనకి రక్షణ మనకి ఇస్తాడు, అంతా మనకి తలాంతులు మనకి ఇస్తాడు. దేవుని యొక్క స్థితిలో మనం తగ్గించుకున్నప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అత్యున్నతమైన స్థితిలో తీసుకొని వెళ్తాడు, అత్యున్నతమైన స్థితిలో ఉంచుతాడు. అనేక విధంగా మనల్ని ఆయన రాబోయే దేవుడైనా, అనేక విధంగా మనకి గౌరవించే దేవుడైనా, అనేక విధంగా మనకి అత్యున్నతమైన స్థితిలో చూపించే దేవుడైనా. కాబట్టి మనం కూడా దేవుడి కష్టంలో తగ్గించుకొని మనం కూడా తలాంతులు బట్టి కాదు కానీ, మనకున్న ఆర్థిక బట్టి కాదు కానీ, మనకున్న చదువు బట్టి కాదు కానీ, మనకున్న ఉద్యోగాల బట్టి కాదు కానీ, మనకున్న చిత్రం బట్టి కాదు కానీ, దేవుని యొక్క స్థితిలో దేవుడిని బట్టి మనము తగ్గించుకొని దేవుని యొక్క స్థితిలో ఉండేటప్పుడు, దేవుని స్థితిలో మనం అతిశయపడినప్పుడు, దేవుని గురించి మనం అతిశయపడినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని అత్యున్నతమైన స్థితిలో తీసుకునే దేవుడు. కొన్ని నిమిషాలు వేచి నిలబడి మనము దేవుని ఆరాధిద్దాం. మన స్థితి ఎలా ఉంది? దేవుని స్థితిలో మనం తగ్గించుకొని ఉన్నామా? ఎందుకంటే దాని మహారాజు కూడా ఏదో దృష్టిలో పిచ్చివాడలో ఉన్నాడు ఆయన. ఎందుకు మరి దేవుని దృష్టిలో అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు ఆయన, ఇతర దృష్టిలో పిచ్చివాడలో ఉన్నాడు ఆయన. అనేక రాజులు దేవుని యొక్క శక్తి ఆయన ఆవరించి ఆయన చుట్టూ కంచు బాధపడేలాంటి కాపలాకాయలు చేస్తుంది. మనకు కూడా దేవుడు ఆ విధంగా కాపలాకాయలకి సిద్ధంగా ఎందుకంటే ఆయన వాళ్ళని దర్శిస్తున్నారైనా, ఆయన పరిశీలిస్తున్నారైనా, పరిశీలిస్తున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు వేసిన కూడా మనం దేవుని ఆరాధిద్దాం. దేవాది కొందరాలు ప్రభా నైనానికే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దినము ఈ గడియను మీరు చూస్తున్నట్టు కేవలం నీ కృపే ప్రభా. దేవాని కొందనాలు ప్రభా. ఇది కనీసంలోనైనా నీ నామములో వచ్చిన ప్రతి ఒక్కరిపైన ఆత్మాభిషేకించండి ప్రభా. నేను ఈ ఆత్మతో తాకండి ప్రభా. నేను ఈ పరిశుద్ధమైన అగ్నితో ప్రతి ఒక్కరికి ఆత్మ మీరు కలిగించండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా. ప్రభా. నేను దర్శనాలు చూసేవారు కానీ ఎత్తుకోండి ప్రభా. స్తోత్రం పరిశుభాత్మనికి వందనాలు ప్రభా. నీకే వందనాలు ప్రభా. నైనా నీ ముఖదర్శనము కలిగి నైనా తండ్రి ప్రభా. నైనా నిత్యము నైనా నీకు ఆరాధించేవారుగా మేము ఉంటకు నైనా మాలోకి మీరు రండి ప్రభా. నైనా మాలోకి మీరు రండి ప్రభా. నైనా నీకే వందనాలు ప్రభా. నైనా నిత్యము నీ యొక్క నైనా అమూల్యమైన రక్తం చేత మేము కడగబడిన వారమైనా నైనా నీ రెక్కల చాటున ఉండేవారుగా మేము ఉంటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. హల్లెలూయా. స్తోత్రం. ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనము చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా,
Thank you.
నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. నీ ముఖ దర్శనం మాకు చాలు ప్రభా. నన్ను బాధలు గురించి నన్ను నీతో గడపడంటే మాకు ఉన్నత భాగ్యం ఏమీ లేదు ప్రభా. అయినా నిత్యము నీ పాదాలు పట్టుకొని నైనా నీ అమూల్యమైన రక్తంతో కడగబడి నైనా దేవుడు ఏ విధమైన గానము చేసి అటువంటి జ్ఞానము కలిగి నైనా ప్రతి దినము ప్రార్థన ధూపాన్ని మేము వేస్తూ నైనా నీ ముఖ దర్శనాలు చూచేవారుగా నైనా కళ్ళు కనేవారుగా ఉండటకు నైనా ఇది సమయంలో మీరు మాట్లాడమని మాతో మీరు మాట్లాడమని నైనా నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని నైనా నీ యొక్క వేలు సేవకులు బలపరిచి నైనా ఆ యొక్క వాక్కులు మాకు వినిపించి నైనా ఉదయాన్ని మేము బలపరుచుకొని నైనా ఎంత ఆనందించేవారుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా తండ్రి, మమ్మల్ని ప్రభా నీ యొక్క ముఖదర్శనంతో ప్రభా మమ్మల్ని తండ్రి సంతృప్తి పరిచి ప్రభా ఆనందపరచమని అడుగుతున్నాం ప్రభా. మమ్మల్ని తండ్రి నీ యొక్క సంఘుల ప్రభా తెలియపరచడం ప్రభా. సంఘుల తండ్రి మనుషులకు నాయన నీ ప్రభావాన్ని గ్రహించి నడిపించమని తండ్రి నీ ఆరోగ్యంతో జీవించడానికి నీ గృహాన్ని గ్రహించి నడిపించమని అడుగుతున్న ప్రతి చెల్లించుకొచ్చినాను ప్రభా. నీకే వదనాలు నీకే చూపించారు ప్రభా. ఎవరు వచ్చారు ఏ తరపుతో వచ్చారు ప్రభా. వారి ఆరోగ్యం తరపులు ప్రభా ప్రకారం సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకే వదనాలు అలాగే వారిని చెప్పుకొని ఆశపడే ప్రభా నిజాన్ని వరపరుచుకుని ప్రభా తండ్రి మా వారి తండ్రి ఏ వాగ్దానం దాచించారో ప్రభా ఏ చిత్రం దాచించారో నాయన తండ్రి మీరే బయలుపడి నడిపించమని ముందు సంవత్సరం అంతా మేము ప్రభావపడమని ఈ వాగ్దానం చేసే బయట అడిగి కొంచెమా తండ్రి అదే కూర్చున్నామండి. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి, ప్రార్థన చేసుకున్నాం మన దేవాలయంలో. స్తోత్రం దేవ 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి గానపరచడానికి మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో తండ్రి వాక్యం ద్వారా మీరే నాతో అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వాక్యాన్ని బట్టి మమ్మల్ని సరిదిద్దుకొని తండ్రి మీ బిడ్డలుగా మీ సాక్షులుగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. కరెంట్ వాతావరణం ఆదరించుకోండి. అలాగే మేము పరీక్షించుకుని తండ్రి సిద్ధపడడానికి తండ్రి మీ రక్తం శరీరం తీసుకోవడానికి మాకు వాక్యం ద్వారా అలాగే ప్రతి విషయంలో మేము సరిదిద్దుకొని తండ్రి మీ బిడ్డలుగా సిద్ధపడడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సమస్త మీరే మాట్లాడుతండి, మీరే మహిమగంతా మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వివరించినాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే 1 రాజుల గ్రంథం 1 Kings chapter 21 verse 1.
ఫస్ట్ కింగ్స్ 21:1. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలు సోదరుడు రాజైన అహాబు నగరును అనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగేటగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు పూల తోటకిప్పు, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన దాన్ని క్రయముకిమ్మని అడిగాను. సో అక్కడ ఏం చెప్తున్నాడు రాజు, ఆహాబ్ రాజు ఆ కోటకి మంచిగా స్థలం ఉంటే తనకి ఏం చేస్తానంటున్నాడు, ఆ స్థలం ఎవరిది, నాబోతు అనే వ్యక్తి. ఏం చేస్తానంటున్నాడు, ఆ స్థలం నాకు ఇస్తే నేను పంటలు పండించుకుంటాను, నీకు కావాలంటే దానికి ఎక్స్ట్రా స్థలం వేరే దగ్గర ఇస్తాను, అంటే నీకు మంచి ఆఫర్ కూడా మనీ ఇస్తానని చెప్తున్నాడు. మంచిది, తను ఇచ్చిన ఆఫర్ బాగానే ఉంది, తప్పేం లేదు, చక్కగానే చెప్పారు. కానీ అక్కడ నాబోతు ఏమంటున్నాడు, ఇది నా ప్రాపర్టీ కాదు, ఇది నాకు నా పితరుల నుంచి వచ్చిన ఆస్తి అంటున్నాడు. చదవండి. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చటము నాకు ఎంత మాత్రము వల్లబడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకు ఇయ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు ముందు పొడుచుకున్న వాడై కోపంతో నా నగరునకు పోయి మంచం మీద పడుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండేను. సో అక్కడ ఏం చెప్పాడు నాబోతు, ఇది నా ప్రాపర్టీ కాదు, మా ఇంట్లో నా పితరులకు సంపాదించిన ప్రాపర్టీ కాబట్టి మీరు అందించిన నేను ఇవ్వలేనని చెప్పాడు. ఇవ్వలేను కాబట్టి అనుకోవద్దని చెప్పాడు. దానికి ఏమైపోయాడు రాజు, చిన్నపిల్లలాగా వెళ్ళి అలిగి మనసు మీద పడుకుని పోయి ఏడుస్తున్నాడంట. నాకు ఎలాగైంది ఎలా అయిపోయిందంటే ఇవ్వనని చెప్పాడు. మంచి ఆఫరిస్తాను. కానీ బైబుల్ ఏమనుందంటే వాక్యంలో Proverbs chapter 28:20, Proverbs chapter 28 and verse 20, సామెతలు 28:20లో నమ్మకమైన వానికి దీవెన నిండుగా కలుగును, ధనవంతులకు అతడు పడివాడు శిక్ష నొందకపోడు. ఎక్కువ త్వరగా మనం డబ్బు సంపాదించాలి, త్వరగా ఎదిగిపోవాలి, త్వరగా ధనవంతులు అవ్వాలని అనుకుంటే ఏమవుతుందంట, శిక్ష ఖచ్చితంగా వస్తుంది అని బైబుల్లో ఉంది. సో ధనవంతులు అవ్వడం తప్పలేదు, కానీ రాంగ్ వేలో అవ్వకూడదు అనేది బైబుల్ మనకు తెలియజేస్తుంది వాక్యంలో. మనకు ఉన్న దాంట్లో సంతోషించాలి, ఉన్న దాంట్లో మనం సంపాదించుకోవాలి, కానీ రాంగ్ వేలో సంపాదించకూడదు అని బైబిల్ ద్వారా వాక్యం మనకు తెలియజేస్తున్నారు. సో ధనవంతులు అవ్వాలని ఆతృత కలుగున్నాడు ఆహాబు రాజు. ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాడు, వేరే వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నాడు, త్వరగా ఇదైపోదాం అనుకుంటున్నాడు. కానీ బైబిల్లో ఆ విధంగా రాస్తున్నాడు. ఎక్స్ప్రెస్ లో కూడా ఉంటుంది, ఏముంటది, వేరే వాళ్ళది మనం ఆశపడకూడదు, పొరుగు వాళ్ళు ఏదైనా సరే మనం ఆశ పడకూడదు అని ఉంటది బైబిల్లో. అలాగే చాలా చోట్ల ఉంటది. సో ఏ విషయంలో మనకి ఇచ్చింది కాకుండా ఎక్స్ట్రా దాని కొరకు మనం ఆశపడేవారుగా ఉండకూడదు అని బైబిల్లో ఉంది. కానీ రాజు ఏం చేస్తున్నాడు, తనకు చాలా స్థలం, రాజు అంటే బాగుంటాయి స్థలాలు, ఆస్తులు, అవన్నీ ఉంచుకొని కూడా చూశాడు, బాగుంది, చక్క ఇంటి పక్కన ఉంది, కావాలి అనుకున్నాడు. అలా అనుకోవడం దేవుని పరంగా, దేవుని దృష్టి. తను ఇస్తే సరే, ఇస్తే బాగానే ఉంది, కానీ తను ఇవ్వలేదు. ఎందుకంటే నా ఆస్తి కాదు, మా ఇంట్లో నుంచి అలా వస్తున్న ఆస్తి, పిల్లల నుంచి వస్తున్న ఆస్తి కాబట్టి ఇవ్వలేదంటే ఒప్పుకోలేదు రాజు. బాధపడుతుంటే అప్పుడు ఎంటర్ అయ్యారు ఎవరు, తన శ్రీమతి భార్య ఎంటర్ అయ్యి, ఏంటి బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, చిన్నపిల్లలాగా అంటే ఇలా అలా ఇలా అన్నాడు, నాపోతుంది అంటాడు. అంటే నువ్వేమో రాజు విషయం మర్చిపోతున్నావు నువ్వు అని అంటుంది. నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నీకు తెలియదా, నువ్వు చిన్నపిల్లలు ఏడిస్తే ఇప్పుడు రాజు నీకు కావాలంటే ఇవ్వకూడదంటే అని నువ్వేం భయపడకు, నువ్వు అలాగే ఉంటే నీకు కావాల్సిన ప్లేస్ నీకు ఇప్పిస్తానని చెప్పేసి ఏం ప్లాన్ చేస్తుంది, నాబోతుని చంపేయడానికి ప్లాన్ చేస్తుంది. ఏ విధంగా చంపడానికి, పాపం వ్యక్తి మంచోడు, ఏ తప్పులు లేవు, ఏ విధంగా చంపాలి, ఏదో ఒక నింద మోపి ఏదో ఒక రాంగ్ థింగ్ చేసినట్టు క్రియేట్ చేసి చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా చూడండి, 8th verse చదవండి. తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయించిన పట్టణపు పెద్దలకును సామంతులకు పంపాను. ఆ తాకీదును వ్రాయించినదేమనగా, ఉపవాసములను జరగవలనని మీరు చాటించి నాబోతును జరగేదుట నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషించుదని అతని మీద సాక్ష్యము పలుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. పనికిమాలిన 2 సిద్ధపరచాలంట. దేని కొరకు,
సాక్ష్యం చెప్పడానికి. ఏ సాక్ష్యం? దొంగ సాక్ష్యం అన్నమాట. ఏదో ఒక నింద మోపాలని చెప్పేసి, నా పోతు మీద ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక పనికి వాళ్ళని ఇద్దరిని పట్టుకొని దొంగ సాక్ష్యం చెప్పించి వాళ్ళ చేత నా పోతుని ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు. తర్వాత తీర్పడిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుని అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించే సామంతులను యజమానులు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించింది. ఎట్లనగా వారు ఉపవాసతను చాటించి నాబోతును జనులలో నిలవబెట్టింది. అప్పుడు పనిక వాళ్ళిద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుణ్ణి రాజుని దూషించినని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యము పలుకుగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టారు. దేవుణ్ణి దూషించలేదు, రాజుని దూషించలేదు, కానీ కావాలని ఇతన్ని వాళ్ళు ఒక పనికి వాళ్ళని ఇతన్ని దొంగ సాక్ష్యం పెట్టించుకొని ఆ విధంగా చెప్పించి బయటకు తీసుకెళ్లి చంపిస్తారు. దేని కొరకు? ఆస్తి కొరకు. ఆస్తి ఎందుకు? రాజుకి ఆశ కలిగింది, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఉన్న దాంట్లో సంతోషించుకుంటారు. రాజు అన్నాక ఎక్కువ ఉంటాయి, కానీ పక్కన ఉన్నదని వేరే వాళ్ళది ఉన్నదని ఆశపడ్డాడు. వేరే వాళ్ళది ఆశపడ్డాడు. దాని ఫలితం ఇలాగా మరణం, ఇలా చంపాలనే ఆలోచన వచ్చింది, రాంగ్ థాట్ వచ్చింది. అది దేవునికి వ్యతిరేకంగా మారింది. సో దేవుడు ఊరుకుంటారా? దేవుడి ప్రజలు అలా చేస్తూ ఊరుకోరు. కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే 17 verse. దేవుడు లేచి సోగ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు ఎదురుకొనుటకు బయలుదేరను. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయాను. నీవు అతన్ని చూచి ఇలా ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకునే వల్లని నీవు నాబోతును చంపేదివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకిను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. సో దేవుడి పనిష్మెంట్ అంటే ఏ విధంగా నువ్వు చంపావు అదే విధంగా నువ్వు కూడా చంపబడితే అదే విధంగా నీకు కూడా జరుగుతుంది అని దేవుడు చెప్పారు. దానికి తన భార్య కూడా అలాగే జరుగుతుందని చెప్పారు. ఇద్దరికి కూడా అలాగే జరిగినట్టు బైబుల్లో ఉంటుంది. సో వేరే వాళ్ళది రాంగ్ గా ఆశపడితే దేవుడు పదార్థం చెప్పారు, వేరే వాళ్ళది ఆశపడడానికి లేదు. ఇప్పుడు వాళ్ళది నువ్వు ఆశపడకు, ఆశించుకో అని చెప్పారు దేవుడు. దాని వ్యతిరేకంగా ఇక్కడ చేస్తే దానికి దేవుడు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తారు. ఎవరికైనా సరే, అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు. ఆ విధంగా ఇచ్చారు. సెకండ్ కింగ్స్ 9లో 6 నుంచి చదవండి. 2 Kings chapter 6. అప్పుడు ఆ యెహోవా అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా జనుడైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. సో ఆహాబ్ రాజుగా దిగిపోయాడు. చాలా మంది మధ్యలో రాజులు వచ్చారు. దాంట్లో ఇది కూడా జరిగింది. దేవుడు ఇచ్చిన ఆ శిక్షని ఇప్పుడు దేవుడు అమలు చేస్తున్నారు. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజ్రెయేలునకు ప్రతికారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము. సో ఏ విధంగా దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని ఏ విధంగా ఆస్తి కొరకు లేదంటే డబ్బు కొరకు ఆశపడి చంపాడో దానికి ఫలితంగా దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? యెజ్రెయేలుని అలాగే అహాబు కుటుంబం అంతా కూడా హతము చేయాలని దేవుడు అనుకున్నారు. సో వేరే వారికి సంబంధించిన మనం ఎట్టి పరిస్థితిలో ఆశపడడానికి లేదు, దేవుని పరంగా, బైబిల్ పరంగా. సో ఆ విధంగా ఒకవేళ ఉంటే ఆ విషయంలో ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ విధమైన ఆలోచన మనలో ఉండకూడదు. వేరే వాళ్ళు మనం ఆశపడకూడదు. ఏదైనా సరే, ఎనీథింగ్ మన కానిది ఏది కూడా ఆశపడకూడదు అనేది దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. సో దేవుడు చెప్పినట్టుగానే 10th verse చదవండి. యెజ్రెయేలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడెను. ఆ యవ్వనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. ఏ విధంగా దేవుడు పనిష్ చేస్తారు అదే అక్కడ జరిగినట్టు మనం చూస్తాం. సో దేవునికి నచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పదార్థంగా ఉన్న విషయము దేవుడికి నచ్చింది. వేరే వాటిని, వేరే విషయాన్ని మన కాంతి మనం ఆశపడకూడదు. ఈ విధమైన ఈ టైప్ ఆఫ్ అంశమే ఇంకోటి కూడా జరిగింది. అంటే ఆశపడడం అంటే ప్రాపర్టీ కాదు, డబ్బు కూడా వేరేది, వేరే వాళ్ళది ఆశపడకూడదు. మనం అక్రమంగా సంపాదించకూడదు. లేదంటే లంచం తీసుకోవడం కరెక్టా? బైబిల్ పరంగా లంచం తీసుకొని పనిచేయడం, డబ్బు తీసుకొని పనిచేయడం
రాంగ్ థింగ్స్ ని డబ్బుతో తీసుకొని చేయడం కరెక్టా? బైబుల్ ఎక్కడ ఉందో అలా తీసుకుని లంచం తీసుకుని పనిచేసిన ఎక్కడన్నా బైబుల్లో లంచం తీసుకొని పని చేసినట్టు, ఎవరైనా డబ్బులు తీసుకొని చేసినట్టు ఎక్కడన్నా బైబుల్లో ఎనీవేర్ ఉందా? ఇప్పుడు అనుకున్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇప్పుడే బోర్డు లంచాలు తీసుకుంటున్నారు, డబ్బులు ఇలా ఇస్తుంటారు, ఇలా చేస్తుంటారు, పనులు అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి అని ఇప్పుడు నడుస్తుంది ఒక జనరేషన్, ఒక ట్రెండ్. అది కామన్, చాలా మంది తీసుకుంటున్నారు, అది తప్పే కానీ తీసుకుంటున్నారు. కానీ బైబుల్లో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఎప్పుడో లంచం ఇవ్వడం జరిగిందా ఎక్కడన్నా? ఎలీషా టైంలో ఏం జరిగింది? చెప్పండి, మీకు ఆలోచించండి. ఎక్కడ బైబిల్లో లంచం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా జరిగిందా? ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ న్యూ టెస్టిమెంట్ లో కానీ ఎక్కడైనా సరే. సో బైబిల్లో లంచం గురించి, బ్రైట్స్ అంట, దాని గురించి ఏమన్నా చూద్దాం ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 23:8. ఎక్సోడస్ 23:8. నిర్గమకాండము 23:8. లంచము తీసుకోకూడదు, లంచము లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి, లంచం ఏమవుతాడు? దృష్టి కలిగిన వాళ్ళకి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నీతిమంతుల మాటలకు, అంటే లంచం తీసుకుంటే ఏమవుతుందంటే నీతిమంతుల మాట, లేదంటే కళ్ళకి ఏమవుతుంది? గుడ్డితనం వస్తుంది లంచం తీసుకుంటే. సో ఆ విధంగా లంచం తీసుకోకూడదు అని బైబిల్లో ఉంది. సో లంచం ఇప్పుడే కాదు, ఆ టైంలో కూడా లంచం గురించి దేవుడు బైబిల్లో మాట్లాడారు. ఆ విధంగా తీసుకోకూడదు, తీసుకోవడం తప్పు అని అక్కడ అన్నారు. అదొకటి చెప్పాలి లంచం గురించి. తర్వాత డ్యూటెరానమీ, ద్వితీయోపదేశకాండము 10:17. ద్వితీయోపదేశకాండం 10:17. దేవుడు యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖము లక్ష్యపెట్టని వాడు, లంచము పుచ్చుకొనిన వాడు, అలాగా తీసుకునే వాళ్ళు కూడా లక్ష్య పెట్టని వారు అని అక్కడ దేవుడి గురించి అక్కడ దేవుడు చెప్తున్న మాట ఉంది. తర్వాత అదే ద్వితీయోపదేశకాండం 16:19. 16:19. న్యాయము తప్పి తీర్పు తెచ్చుకోవద్దు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకోకూడదు. ఏదైనా లంచము జ్ఞానులను కన్నులకు గుడ్డితనము కలుగజేయను. లంచం పుచ్చుకోకూడదు, న్యాయపరంగా వెళ్ళాలి, అన్యాయం చేయకూడదు. లంచం తీసుకొని, డబ్బు తీసుకొని అన్యాయం చేయకూడదు, తప్పు తీర్పునివ్వకూడదు అని బైబిల్లో ఉంది. అదేవిధంగా డిట్రానమీ 27:25. ద్వితీయోపదేశకాండం 27:25. ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను. లంచం పుచ్చుకొని నిర్దోషి పైన అబద్ధ సాక్ష్యం చెప్పి చేస్తే అది ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారు. సో అబద్ధ సాక్ష్యం పలకకూడదు, డబ్బులు తీసుకొని రాంగ్ గా పలకకూడదు. చాలా మంది చూస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటారు. సాక్ష్యం చెప్పి, ఈ సాక్ష్యం చెప్పి, ఆ విధంగా పడితే బైబిల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు శాపగ్రస్తులు అని బైబిల్లో ఉంది. సో లంచం గురించి చాలా చోట్ల వాక్యం ఇప్పుడు మనం చూసాం, బాగానే ఉంది. నిజంగా లంచం తీసుకుని ఎవరున్నారా బైబిల్లో? ఓల్డ్ టెస్టిమెంట్ లో ఫస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ మాడడం, తర్వాత న్యూ టెస్టిమెంట్ గురించి ఆడదు. ఎవరైనా లంచం తీసుకుని పనిచేసిన బైబిల్లో ఉన్నారా? బైబిల్ తీసినట్లయితే జడ్జెస్, న్యాయాధిపతులు 16:5. న్యాయాధిపతుల గ్రంథంలో 16:5 చూస్తే ఫిలిస్తీన్లు సర్దారులు ఆమె ఎత్తుకు వచ్చి, ఆమె అంటే ఎవరు? సంసోను యొక్క డెలీలా దగ్గరికి వచ్చి
ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఇలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుకుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణములను నీకు ఇచ్చేదనని చెప్పాను. ఎంతది? 1000 అంటే 130 1100 కిలోల వెండి నాణ్యములు మీకు ఇచ్చేదను. ఏంటది? ఏమిస్తున్నారు? ఢిల్లీ లంచం. సో ఢిల్లీలో ఎవరో తెలుసు కదా, సంసోన్. ఢిల్లీలో సంసోన్కి చాలా బలం ఉంది. ఎలా చంపుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. జనాలు అందరూ, ఫిలిస్టీన్ అందరూ ఇదైపోతున్నారు. సంసోన్ ఏంటి, ఆ సింహాలను కూడా చంపేసేవాడు, చీల్చేసేవాడు, చాలా బలవంతుడు. ఆ శక్తి ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఎవరు ఓడించలేకపోతున్నారు సంసోన్. అదే ఢిల్లీలో చాలా క్లోజ్ ఉండడం చూసి అందరూ ఏమెళ్ళారు, ఒక్కొక్కరు, అందరూ కాదు, అందరూ కలిసి కాదు ఈ డబ్బులు. అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు. 16:5 ఒక్కొక్కరు కలిసి, ఇంగ్లీష్ లో 16:5 ఈచ్ వన్ ఆఫ్ us will give you 1100 pieces. 1100 pieces ఆఫ్ సిల్వర్ ఇస్తానని చెప్పారంట. 5 ఫిలిస్టీన్ కింగ్స్ రాజులు వచ్చారు ఆ దగ్గరికి. అంటే 5 into 1100 5,500 pieces ఆఫ్ సిల్వర్ మీకు ఇస్తాను డబ్బులు. నువ్వు ఆయనని ఏం చేస్తావో తెలియదు, ఏదో ఒకలాగా నువ్వు ఆయన ట్రిక్ చేసి ఆయనలో ఉన్న శక్తి ఏంటో నువ్వు కనుక్కొని మాకు చెప్పాలి, మేము తిరిగి ఓడించాను. సో అక్కడ లంచం తీసుకొని పనిచేసినట్టు ఢిల్లీలో అక్కడ లంచానికి తీసుకున్నాం చెప్పింది. వాళ్ళు ఏం చేశారు తెలుసుకున్నారు. తెలుసుకొని ఏం చేశారు, ఆ పవర్ అంతా ఎక్కడ ఉంది, హెయిర్లో ఉందని తెలుసుకొని కట్ చేశారు. సంసోను బంధించారు. తర్వాత సంసోను తన మిస్టేక్ తెలుసుకున్నాడు, దేవుని వదిలేసిన విషయం తెలుసుకున్నాడు. మళ్ళీ దేవుని అడిగాడు, మళ్ళీ శక్తిని పొందుకున్నాడు, మళ్ళీ ఓడించాడు. అది వేరే విషయం. కానీ అక్కడ ఏం జరిగింది, లంచం తీసుకోవడం జరిగింది. సో బైబిల్లో కూడా అప్పుడు ఇప్పుడే కాదు, 2000 years బ్యాక్ లో కూడా ఉన్నాయి లంచాలు. అందుకని బైబిల్లో కూడా మెన్షన్ చేశారు, దేవుడు లంచం తీసుకోకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ తప్పు చేస్తే, న్యాయంగా లేకపోతే అన్యాయం చేస్తే మీరు శపించబడతారు అని బైబిల్లో ఉన్నారు. 2000 years బ్యాకే చెప్పారు దేవుడు. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఢిల్లీలో బ్రైడ్ లంచం తీసుకుని సంసోను ఇరికిచ్చి బంధించింది, దొరికిపోయేలా చేసింది. తర్వాత ఇంకెవరు ఉన్నారు, అది న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇందాక మనం చదివాం కదా. ఆహాబు జెజబేల్ ఏం చేసింది, జెజబేల్ ఇద్దరు పనికి మాలిన వాళ్ళు, ఇలా చేయి అలా చేయి, ఆడి మీద వెళ్ళి ఇలాగ మాట్లాడు, ఇలా చంపే అని చెప్పేసి ఇద్దరు పనికి మాలని పిలిపించుకున్నారు. మరి ఆ డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, లంచం లేకుండా చేస్తారు. పనికి మాల పేరు కూడా చూడండి, తెలుగులో పనికి మాలిన వాళ్ళు ఇద్దరు. అంటే డబ్బులు ఇచ్చి ఇలాగా పని చేసే వాళ్ళు. ఆ జెజబెల్ చెప్తే నాబోతుని పట్టుకొని ఆయన పిలిపించి ఇలా దేవుడిని ఏం చేయలేదు కానీ ఇలా కల్పించు, ఇలా క్రియేట్ చేయని చెప్పేసి ఊరు నుంచి బయటకు తరిమేసి రాళ్ళతో కొట్టి చంపేది. సో చంపడానికి ఇద్దరిని పనికి మాలిన వాళ్ళని ఎంచుకున్నారు, బ్రైట్ చేశారు, లంచం ఇచ్చి వాళ్ళిద్దరిని పనిలో పెట్టారు. ఎవరు, జెజబేలు, ఆహాబు. సో వాళ్ళిద్దరు చేస్తున్నదే లంచమే. పనికి మాలిన ఇద్దరు డబ్బులు తీసుకొని జెజబేల్ పనిచేశారు లంచం తీసుకొని. సో అదే రాంగే దేవుని పరంగా. ఇంకెవరు ఉన్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ లంచం తీసుకున్న వాళ్ళు, డబ్బు తీసుకొని దేవునికి ఎగనిస్ట్ గా, దేవుని వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని పని చేసిన వాళ్ళు. 2 examples చెప్పాను. ఒక ఢిల్లీలో, ఇంకొకరేమో ఇద్దరు పనికి మన వాళ్ళు జెజబెల్. ఇంకొకరు ఉన్నారు, 1 సమూయేలు రాసిన గ్రంథము 8వ అధ్యాయం. 1 సమూయేలు రాసిన గ్రంథము 8వ అధ్యాయం 1-3. 1 సమూయేలు 8. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాడి పేరు అబీయా. సో సమూయేలు కుమారులు ఏమయ్యారు, అందరూ అది న్యాయాధిపతులే, జడ్జెస్.
అంటే తీర్పు తీర్చే వాళ్ళు, మంచిగా అందరికి కరెక్ట్ చేసే వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సమీల్ కుమార్ ఏమైపోయిన తర్వాత వీరు వేశ్యలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారుడు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షలే లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి చాలు చాలు. సో ఇక్కడ కూడా ఏం చేశారు వీళ్ళు? న్యాయాధిపతులు అంటే దేవుడు ఒక వంశం నుంచి వచ్చిన వాళ్ళు, సమూయేలు వంశం నుంచి అందరూ న్యాయాధిపతులు వచ్చారు. అంటే తీర్పు తీర్చాలి న్యాయంగా. దేవుడికి ఒక పని చెప్పారు, దేవుడు న్యాయం తీర్చమని, తీర్పు తీర్చమని, కరెక్ట్ అయినా ఇదే మనం. వీళ్ళేం చేశారు? సమూయేలు బుద్ధులు రాకుండా డబ్బుకు ఆశపడి లంచం తీసుకొని న్యాయాన్ని ఏం చేశారు? తిప్పివేశారు, అన్యాయంగా తీర్పునిచ్చారు. లంచం తీసుకొని క్లియర్ గా ఉంది. ఇంకొక ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. లంచం తీసుకొని అన్యాయమైన తీర్పు. న్యాయం జరగవలసిన చోట అన్యాయం జరుగుతుంది. ఉన్నా కూడా మనం చదువు కావచ్చు. అది జరిగితే ఏమంటే శపించబడతారు. బైబిల్లో వాక్యంలో దేవుడు తెలియజేశారు. సో ఇక్కడ అదొక ఎగ్జాంపుల్. లంచం తీసుకొని తప్పు తీర్పు ఇవ్వడం, అన్యాయంగా తీర్పు ఇవ్వడం. ఆ తర్వాత మీరు ఇంకెక్కడ ఉందండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో? ఎస్తేరు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. ఎస్తేరు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు 3:9. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయే వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచడం దోషి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా అక్కడ ఏంటంటే హామాన్ ఏం చేస్తున్నాడు? ఎవరు చంపుదామని, యూదుల్ని చంపుదామని ప్లాన్ చేస్తూ డబ్బుకి కొంతమందిని నియమించుకున్నాడు. ఎంత? 3,40,000 kgs ఆఫ్ సిల్వర్ ఇస్తానని చెప్పాను, ఒప్పుకున్నాడు అన్నమాట. ఇక్కడ కూడా లంచం తీసుకొని యూదుల్ని చంపడానికి ప్లాన్ చేశాడు. సో ఎన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ లో లంచం తీసుకొని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేశారు. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ కూడా, న్యూ టెస్ట్మెంట్ లో లంచం తీసుకుని ఉన్నారా? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత లంచం తీసుకొని పనిచేస్తున్నారా? ఇస్కరియోతు ఎవరో తెలుసు. యేసుక్రీస్తుని అప్పగించడానికి లంచం తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి తోటలో యేసుక్రీస్తు ఈయనని చెప్పి సబ్ చెప్పాడు ఇస్కరియోతు ఎవరో. సో డబ్బులకి లొంగిపోయాడు. దాని ఫలితం ఏంటి? చనిపోయాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు, చనిపోయాడు. సో లంచం తీసుకుంటే దానికి మనశ్శాంతి లేదు ఎవరికి. లంచం తీసుకున్న బైబిల్లో అందరూ కూడా చనిపోయారు. సో ఇస్కరియోతు ఒక ఎగ్జాంపుల్. ఇంకెవరు ఉన్నారా? ఇస్కరియోతు యోధా కాకుండా ఇంకెవరో ఉన్నారా? జక్కి ఎక్కడ తీసుకున్నాండి? ఏది? అది వేరు. అది దాన్ని ఏమంటారు? వడ్డీ వ్యాపారం. అది వేరు. ఇది లంచం అంటే డబ్బులు తీసుకొని రాంగ్ చేయడం అన్నమాట. ఇస్కరియోతు యోధా కూడా చూసాము. ఇంకా మత్తయి రాసిన గ్రంథం 28వ అధ్యాయం. మత్తయి రాసిన గ్రంథం 28వ అధ్యాయం 12. మత్తయి 28:12. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయినని మీరు చెప్పుడి. సైనికులకు ఏమి ఇచ్చారంట? ద్రవ్యం అంటే ఏంటి? మనీయే. ఏం జరిగింది? యేసుక్రీస్తు సమాధిలో పెట్టారు, అక్కడ సైనికులు ఉంచారు అనమాట. అక్కడ మార్నింగ్ లేచి చూస్తారు సమాధి లేదు, లోపల యేసుక్రీస్తు లేరు. వీళ్ళందరూ ఏం చేశారు? ద్రవ్యం ఇచ్చండి, డబ్బులు ఇచ్చి మీరు అబద్ధం చెప్పండి, రాంగ్ చెప్పండి, ఈ విధంగా జరిగినట్టు చెప్పని చెప్తున్నారు. ఏంటో చదవండి. కాబట్టి వారు ప్రజలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. చూడండి ఏం చెప్తున్నారు? మీరు డబ్బులు తీసుకొని చాలా ద్రవ్యం ఎంత ఇచ్చారో చెప్పలేదు కానీ చాలా ద్రవ్యం ఇచ్చంట. అక్కడ అలా జరిగినట్టు చెప్పకండి, ఆ శిష్యులే వచ్చి యేసుక్రీస్తుని ఎత్తుకుపోయారని చెప్పండి, అంతేగాని అక్కడ కనిపించలేదని చెప్పకండి అని డబ్బులు ఇచ్చి
అక్కడ లంచం ఇస్తున్నట్టు ఆ సైనికులకి ఇస్తున్నట్టు, చాలా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎంత ఇచ్చారో మెన్షన్ కానీ చాలా ఇచ్చినట్టు అక్కడ తెలిసింది. సో ఇక్కడ ఇస్కరేట్ యోధా కనిపిస్తున్నారు, తర్వాత ఇక్కడ సైనికులకి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నట్టు కూడా కనిపిస్తున్నారు. తర్వాత ఇంకెవరు ఉన్నారా? అపోస్తులు రాసిన కార్యంలో 6వ అధ్యాయం, అపోస్తులు రాసిన కార్యంలో 6వ అధ్యాయం, అపోస్తులు 6:9 వచనం. అప్పుడు స్టీఫెన్ విషయంలో అరెస్ట్ చేసినప్పుడు చదవండి. అప్పుడు పడిన సమాజంలోను, కొరేలీల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించరు గాని మాట్లాడుటకు అతడు అనుపరిచిన జ్ఞానమును. సో ఇద్దరు మనుషులను అక్కడ కొంతమంది నియమించుకొని స్టెఫెన్ కి అగైనెస్ట్ గా చెప్పి అరెస్ట్ చేయడం ట్రై చేస్తున్నారు. ఆ ఇద్దరు మనుషులు కూడా వాళ్ళు చెప్పినట్టు, అంటే న్యాయాధిపతులు లేదంటే అక్కడ ఉన్న ప్రీస్ట్ చెప్పినట్టు విన్నారు, వాళ్ళు కూడా లంచం ఇచ్చినట్టు మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం, అపోస్తులు రాసిన కార్యం 24వ అధ్యాయం, అపోస్తులు 24:26 25-26, Apostles chapter 24 verse 25-26. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహము గూర్చియు రాబోవు విమర్శల గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ నిధులు భయపడి, ఫెలిక్స్ అంటే రాజు ముందుకి పౌలు వచ్చారు, పౌలేమో భయపడకుండా ఫెలిక్స్ ముందు అని చెప్తున్నాడు దేవుడి గురించి. ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలవనంపిస్తునని చెప్పాను. తరువాత పౌలు వల్ల తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాట మాటికి అతన్ని పిలిపించి తనతో సంభాషణ చేయుచుండెను. ఇప్పుడు కొంతమంది డబ్బులు కావాలనుకోండి ఏం చేస్తారు? డైరెక్ట్ చెప్పలేదు అనుకోండి ఏం చేస్తారు? మాటికి పిలిపిస్తుంటారు. ఏదో మాట్లాడుతూ ఇలా కావాలి అలా కావాలి అంటే డబ్బులు కావాలని అడగరు, కానీ ఏదో కన్వర్సేషన్ పెట్టి ఆ డబ్బులు ఇస్తారని చెప్తారేమో అని వెయిట్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ ఫెలిక్స్ డైరెక్ట్ డబ్బులు అడగలేక ఏమంటున్నాడు? పౌలు మాటకి పిలిపించి ఏదైనా ద్రవ్యం ఇస్తాడని ఆశపడి పిలిపించి మాట్లాడి అలాగే సంభాషణ చేస్తూ పంపిస్తున్నాడు. సో డబ్బులకి ఆశపడుతున్నాడు, ఇది ఎక్స్పెక్టింగ్ ప్రైడ్, లంచ్ ఆశపడుతున్నాడు. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే దేవునికి వ్యతిరేకమైనవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఉన్నాయి. సో దేవుని వేరే వాళ్ళు ఏది కూడా మనం ఆశపడకూడదు అని మనం దేవుని వాక్యం చెప్పారు. సో వేరే వాళ్ళే నాబోతు ఒక ఆస్తిని ఆశపడ్డాడు ఆహాబు, దానికి దేవుడు పనిష్ చేశారు. అదే మనీ కూడా వేరే వాళ్ళని ఆశపడకూడదు, ఈ విధంగా రాంగ్ థింగ్స్ చేయకూడదు బైబుల్లో ఉంది, లంచం తీసుకోకూడదు బైబుల్లో ఉంది. సో ఇక్కడ చూపించినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ లో, న్యూ టెస్ట్మెంట్ లో ప్రతి విషయంలో కూడా దేవుని వ్యతిరేకమైన పనులు కూడా జరుగుతుంది. అల్టిమేట్ గా విజయాన్ని ఎవరు ఇచ్చారు? పౌరుకి ఇచ్చారు దేవుడు. ఫెలిక్స్ రాజు లంచం తీసుకోవాలని ఆశ. సో లంచం తీసుకోవాలన్నా ఇచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్, తీసుకున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం. తీసుకున్న రాంగ్ థింగ్స్ కూడా చెప్పకూడదు బైబిల్లో. సో ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా, ఆ 2000 years బ్యాక్ లో కూడా ఈ విషయాలన్నీ జరిగాయి. దేవుడికి ఇస్తున్నాను. సో క్లీన్ హార్ట్, ఒక మంచి హృదయం, మంచి ఆలోచన, ఇలాంటివన్నీ దేవుని వ్యతిరేకమని లేకుండా మనం ముందుకెళ్తే ఆ 10 commandments లో లాస్ట్ కమాండ్మెంట్, ఇది కాకుండా వేరే పొరుగు వాళ్ళు ఏది కూడా ఆశపడకూడదు అనే కమాండ్మెంట్లు ఎన్ని వస్తాయి దీంట్లో. మనీ కొరకు ఆశ, లేదంటే వేరే దాంట్లో కొరకు ఆశ, ఇంకొకటి రాంగ్ జడ్జ్మెంట్ చేయడం, అబద్ధ సాక్ష్యం పలకడం, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం గ్రహించి తెలుసుకొని మనందరం కూడా వాక్యం ప్రకారము ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఈ వాక్యం ఇంతవరకు నేను ముగిస్తాను. దేవుడి వాక్యం దేవుచున్నాను. ప్రార్థన చేసుకుని, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. వాక్యం ద్వారా మనం నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యాన్ని బట్టి మేము ఇందుకు వెళ్ళి తండ్రి మమ్మల్ని పరీక్షించుకొని సిద్ధపడి తండ్రి మీరు ఆత్మ కొరకు మాలో ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేకమైన ప్రతి క్రియలను తీసేసుకొని మీ వెళ్ళగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. జ్ఞానంతో, శక్తితో, శాంతితో ఇంటికి వెళ్ళడానికి కృపను చూపించినాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ మన దేవుని కాంగ్రెస్
ఒక శబ్దయా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక శబ్దయా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని ఆ కుటుంబాన్ని దీవించి బలపరచండి తండ్రి. కానుకలు కూడా వేస్ట్ చేసి మీ కొరకు వాడపడ్డాన్ని మీకు చూపించండి. మీరు మహిమ కనుక పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన నిర్వహించినాం తండ్రి. ఆమేన్. ముందుగా బైబిల్ తీసుకున్నాం. బైబిల్ ఓపెన్ చేయట్లేదు, నువ్వు చూడలేదు. సెల్ ఫోన్ లో చూసినట్టున్నారు. ప్రే చేస్తాం. ప్రే చేసి బైబిల్ స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం తెలుసుకుంటున్నాను. సమయంలో తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి, బలపరచండి. ఇంకా మీ జ్ఞానంలో బుద్ధి ఎందు ఎదిగి తండ్రి మీ సాక్షిగా బిడ్డగా జీవించడానికి సమర్పించండి. వాక్యం చదివి బలపడి అనేకులకు ఒక సాక్ష్యంగా నిలబెట్టి మీరే మహిమ ద్వారా పొందుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం అదే ఆరాధన ఉంటుంది. బైబిల్ సెల్ ఫోన్ ఇచ్చేమంటారు, బైబిల్ దాంట్లో ఉంటుంది.
ఓకే, సెల్ ఫోన్ పక్కన పెట్టి బైబిల్ చూడాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ ఓపెన్ చేయాలి. చివరి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మనం ప్రవాదం తీసుకొని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే మనం చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో అది సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దంకుల కొరకు, అలాగే వజ్రాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇతన్ని దీవించండి, బలపరచండి. మన అంకులు చేస్తున్న స్వార్థ బ్లెస్ చేయండి. మీరే తీసుకెళ్లి క్షేమంగా మనం తీసుకెళ్ళి అలాగే మనకు రక్షింపడేలాగా మీరే మార్గం చూపించండి. మీరే మాట్లాడి బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. తిరిగి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి ప్రసాదంగా ప్రార్థన చేస్తున్నాం. జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాన్ని మీ చేతిలో పడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. వాళ్ళ ఆలోచన తలంపులు, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో సమస్య మీకు తెలిసింది తండ్రి. అంటే మీరే మార్గం చూపించండి, మీ చిత్తం ప్రకారం నడిపించండి. వాళ్ళకి ఏదైతే అవసరం, ఏది కావాలో అని ఆశపడుతున్నారో మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పిల్లలు కూడా ఆరోగ్యం దయచేయండి. జ్యోతి చేస్తున్న పరిచయం కూడా ఇంట్లో మీరు దీవించండి, సహాయం దయచేయండి. ప్రకాశంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాన్ని కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. స్పిరిచువల్ గా, ప్రొఫెషనల్ గా ఇంకా బలపడి ఎదిగితే అనేక మందికి ఎగ్జాంపుల్ గా మీరు నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేను నాన్న ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి విషయంలో బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరూ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. ఏది కావాలో సమస్త మీకు తెలుసు. మీ చేతుల ప్రకారం దయచేసి బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. నేను పాలన ప్రార్థన చేస్తున్నాం, సూర్యదండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి, బలపరచండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ ఆలోచన తనపుల్లో మీరే ఉండండి. ప్రతి మార్గంలో, ప్రతి విషయంలో మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే జోసన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని బ్లెస్ చేయండి, విచిత్ర ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధాపనగా సహాయం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి చోట మీరు క్షేమంగా తీసుకెళ్ళండి. మీరే నడిపించండి, మీరే బలపరచండి తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉన్నట్టు మీరే సహాయం దయచేయండి. అలానే తండ్రి మనం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీరిని బట్టి విషయం ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పని బ్లెస్ చేయండి. వెళ్తూ వస్తున్న సహాయం దయచేయండి. రవి కూడా తండ్రి మన చేతి యొక్క మీరు విడుదల దయచేయండి, కంప్లీట్ శక్తిని దయచేయండి. బైబిల్ కూడా చదివి తండ్రి ఇంకా సిద్ధపడి తన శరీరము, తన మనసును సిద్ధపరచుకుని తండ్రి మీ బిడ్డగా మీ సాక్షిగా నిలబడడానికి ముగ్గురు కూడా బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరికి మీరు నుండి సహాయం దయచేయండి. నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తోడు నుండి సహాయం దయచేయండి. అందరూ తెలుసుకొని మీ జ్ఞానం పొందుకొని ముందు నడవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క భద్రపరచండి తండ్రి. తండ్రి సంఘాన్ని దీవించండి, బలపరచండి. మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయండి, తన పని తీసివేయండి తండ్రి. ఎక్కడికి వెళ్ళి వచ్చినా వస్తున్నప్పుడు ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరు తోడుకోనండి, నడిపించండి, సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన తమను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి. ఇంకా మీ చిత్ర ప్రకారం నడిపించి మీరే నైనా తనతో పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. నాతో మీరు ఉండండి తండ్రి. ఇంకా జ్ఞానం దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. ఇంకా బలపడి ఇంకా మీ స్వార్థ ప్రకటించడానికి కావాల్సిన అని మీరు దయచేసి మార్గం చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి నా ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం. హరికృష్ణ గురించి తను కూడా స్వస్థపరచండి. ఇంకా బలమైన సాక్షులు నిలబెట్టుకుని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి సంఘంలో ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ప్రతి సంఘంలో ఉండండి, సంఘం కాపుతో ఉండండి తండ్రి. స్వార్థ ప్రకటించడానికి ఏ విధంగా అడ్డంకులు లేకుండా తండ్రి ప్రతి సాతాన్ క్రియని మీరు బంధించి సువార్త మీ యొక్క వాక్యంలో బోధించడానికి మీరే శాంతి సమాధానము జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే ఇంటి లేని వారు, తిండి లేని వారి గురించి, ఆర్థిక సమస్యలు ఉన్న వారు, అనారోగ్య సమస్యలు ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో తండ్రి, ఎవరైతే జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడి మనసును మార్చి నూతన జీవితం ప్రారంభించడానికి సహాయం దయచేయండి. ఈ రాష్ట్రంలో, దేశంలో శాంతి సమాధానం కలిగేలాగా ప్రతి రాజకీయ నాయకులకి, మనుషులకి మీ జ్ఞానం దయచేసి శాంతి సమాధానంతో నింపుమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ కావద్దని దయచేయండి. తీసుకుంటుండగా మమ్మల్ని సిద్ధపరచుకొని మనం నడవడానికి శాంతి సమాధానంతో బిడ్డగా జీవించడానికి ప్రభుత్వం చూపించాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన నడిపించున్నాం తండ్రి. ఆమేన్.
మీరు ఆశీర్వదించుకుంటారు. నిజంగా భూమి మీద నెరవేరు కాక. మాకు కావాల్సిన ఆహారం ఆరోగ్యస్తులను క్షమించిన ప్రకారం పాపములను క్షమించు. మా శారీరక రాజ్యము మరియు మహిమ ఆమేన్. ఎవరైనా కంటి చూపు ద్వారా కానీ నమ్మకం ద్వారా కానీ నడకల ద్వారా కానీ తెలిసి తెలియక ఎవరైనా తప్పు చేసినట్లయితే దేవుని సరిగా అవుతే వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని సరిగా అవుతున్నాయి వాటిని విడిచిపెట్టాలి. కొద్ది నిమిషాలు మనం పరీక్షించుకొని మనం పరిశీలించుకొని వెళ్ళిన సమయంలో మన పాపం అన్నింటినీ అనుకున్నాం. కొద్ది నిమిషాలు మౌనంగా బాగా మనం పరిశీలించుకున్నాం. ప్రభుత్వ దేవ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకు వందనాలు. నేను తెలిసి తెలియక ప్రభా ఏమైనా తప్పు చేసినట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా నీ యొక్క తండ్రి శరీరంలో నీ యొక్క రక్తాన్ని కూడా పుచ్చుకోవడానికి మమ్మల్ని భాగస్తులుగా చేయమని మీ సన్నిధిలో మేము వాడిపెట్టుకుంటున్నాం. అయినా ఆ పాపాలన్నింటినీ క్షమించి తండ్రి మమ్మల్ని మీ పిల్లలుగా మలుచుకోమని ఈ ప్రాణం చేయబడట అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు తనకు అప్పటికప్పుడు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి ఇది నీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని నేను చేయమని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వల్ల నేను కొంతలు పొందన నేను దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పను. మీరు రొట్టెలు తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించదురు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలో త్రాగనో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చు రక్తమును కూర్చు అపరాధేయము. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకున్నాను అలాగా చేసే రొట్టెని తిని
ఆ బాధలో మీరు రాగవడం మీ దగ్గరికి వస్తుంది తీసుకొస్తుంది కూర్చున్నాను. సిల్వలో నాకై కాచు యేసు రక్తము, సిల్వలో నాకై కాచు యేసు రక్తము, శిలమైన నన్ను మార్చును యేసు రక్తము, శిలమైన నన్ను మార్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిలువలో నాకై కాచెను యేసు రక్తము. యేసయ్యా, నీ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకొచ్చాడు కదండి. వారి యొక్క శరీరం తండ్రి ప్రతి ఒక్క అందగాని శక్తి లేపరిచి ప్రభావ నా యొక్క శరీర రక్తం మూడు వేసుకుంటున్నా మీరు సహాయం చేసి మీరు ఆత్మ కొరకు ఎదురు చూసేవాడి మమ్మల్ని ధ్యానం చేయమని ఈ ప్రార్థన ప్రభుత్వం వేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ ప్రార్థన చేసుకుని తీసుకొస్తుందో కోరుచున్నాం. శరీరం భుజించుండగా తండ్రి మమ్మల్ని పరీక్షించుకొని మీ శరీరం రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించుకొని మీ బిడ్డగా మీ సాక్ష్యంగా మేము జీవించడానికి మీ కృపను చూపించండి తండ్రి. సమస్త ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఇక మా మార్గం చూపించి శాంతి సమాధానంతో ఇక వర్గాలు మీ కృపను చూపిస్తున్నాను. వందనాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించింది. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మి ఉన్నాము ఈ సత్యవాక్యము ఈ వాణిని కుమారించుము దేవా అందరికీ క్షణం